ఉత్తర్వులను శాసనసభ స్పీకర్ తిరస్కరించారు. ఈ యొక్క నేపథ్యంలో ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని బీజేపీ అంటుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సిద్ధంగా ఉన్నారు. మన అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఈటల రాజేందర్ గారు, హైకోర్టు నుంచి మీరు ఉత్తర్వుల్లో కాపీ తీసుకెళ్ళినా కానీ స్పీకర్ తిరస్కరించడాన్ని ఏ రకంగా చూస్తారు? యాక్చువల్గా స్పీకర్ స్థానం చాలా గొప్ప స్థానం, బాధ్యతాయుతమైనటువంటి స్థానం. దాన్ని కోర్టు ఆదేశించేటువంటి పని చేయకపోవచ్చు, కానీ రాజ్యాంగబద్ధంగా సంక్రమించినటువంటి స్పీకర్ గారు ఆ రాజ్యాంగాన్ని ఆపాదించేటువంటి హక్కు స్పీకర్ గారికి లేదని కోర్టు చెప్పింది. మీరే దీన్ని సరిచేయాలనేటువంటి సూచన కూడా చేసింది. కానీ ఆ సూచనలు కూడా తుంగలో తొక్కి స్పీకర్ గారు నిరంకుశంగా వివరించి ముఖ్యమంత్రి గారి దబాయింపులకు లొంగిపోయి మా మీద ఈ దురదృష్టకరమైన నిర్ణయం తీసుకున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. దీని మీద తప్పకుండా సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి ఆస్కారం ఉంది. ఎప్పుడు కూడా ప్రధానమంత్రి గారి పోస్టు నుంచి మొదలుపెట్టి, రాష్ట్రపతి పోస్టు నుంచి మొదలుపెట్టి ఎమ్మెల్యే పోస్టు వరకు రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి పోస్టులు కాబట్టి దాని పరిధిలో డ్యూటీస్ డిశ్చార్జ్ చేసేటువంటి బాధ్యతలు ఉంటాయి. కాబట్టి దాన్ని మర్చిపోయినటువంటి ఎవరికి కూడా ఇలా కొనసాగేటువంటి నైతిక హక్కు లేదు. కాబట్టి మమ్మల్ని కాదు సస్పెండ్ చేయాల్సింది, సస్పెండ్ చేయవలసింది ముఖ్యమంత్రిని, సస్పెండ్ చేయాల్సింది ప్రభుత్వం తప్ప మమ్మల్ని కాదని చెప్పి తెలియజేస్తాం. అంటే మీరు కాంగ్రెస్ పార్టీ ఏ స్థానంలో నిలబడ్డారో మీరు కూడా అదే స్థానంలో నిలబట్టి ప్రొటెస్ట్ చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీలను సభ్యులను సస్పెండ్ చేయలేదు, మిమ్మల్ని సస్పెండ్ చేశారు. ఎందుకు ఈ రకంగా జరుగుతుంది? యాక్చువల్గా ఈటల రాజేందర్ అంటోని హుజరాబాద్లో ఓడగొట్టి ముఖం చూడొద్దని చెప్పేసి శపథం చేసిండ్రు. మా హుజరాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో దాన్ని తిరస్కరించి బొందబెట్టారు. కేసీఆర్ గారు చెంప చెల్లుమనిపించారు. చెల్లుమనిపించిన తర్వాత కేసీఆర్ గారికి ఏమనిపించింది? నన్ను చెంప చెల్లుమనిపిస్తారా నా కొడుక, తెలంగాణ ప్రజల తీర్పునని తిరస్కరిస్తా అని చెప్పి స్పీకర్ చైర్ను అడ్డం పెట్టుకొని మమ్మల్ని బీజేపీ శాసనసభలు ఉండొద్దని, ఈటల రాజేందర్ కనబడదని చెప్పి కాంగ్రెస్ పార్టీ శాసనసభలు నిరసన చెప్పినప్పటికి కూడా మాలాగానే వాళ్ళు వ్యవహరించినప్పటికీ కూడా వాళ్ళు పక్కకు పెట్టి మమ్మల్ని బయటికి అంటే సస్పెండ్ చేసే సభ్యులను స్పీకర్ పేర్లు చదువుతారు, కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్లు చదవడము స్పీకర్ ఆమోదించడాన్ని ఏ రకంగా చూస్తారు? యాక్చువల్గా సస్పెండ్ చేసే ముందు స్పీకర్ పదే పదే మమ్మల్ని హెచ్చరించాలి, మమ్మల్ని నేమ్ చేయాలి. మీరు అల్లరి చేస్తూ ఉన్నారు, సభా మర్యాదలు ఉల్లంఘిస్తూ ఉన్నారు, సభా పద్ధతులు పాటించమని చెప్పి స్పీకర్ గారు చెప్తారు. కానీ మా ముఖం చూడలే, మా పేర్లు ప్రస్తావించలే. వెంటనే అంటే ప్లాన్ ప్రకారంగా ఎన్నెళ్ళైంది ముఖ్యమంత్రి గారు ఒక గంట ముందు వచ్చి సభలో స్పీకర్ గారి ఛాంబర్లో కూర్చొని ఎట్లా చేయాలి, ఏం చేయాలో డిక్టేట్ చేసిన పద్ధతి. కాబట్టి నిద్రపోతున్నట్టు నటించమని ఎవరు లేపుతారు చెప్పండి? అట్లా వెంటనే ఒక మంత్రి గారు లేచి మా ముగ్గురు పేర్లను చదివి సస్పెండ్ చేయడం అనేటువంటిది యావత్ తెలంగాణ ప్రజానీకంలో ఒక బాధ మాత్రం వ్యక్తమవుతా ఉంది. ఉద్యమంలో ఉన్న వాళ్ళకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రియారిటీ లేదా బీటీ బాచ్కి మాత్రమే ప్రియారిటీ ఉందా? ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు మీతో ఏమైనా టచ్లో ఉన్నారా? నేను చెప్పడం కాదండి, ఇలా వాళ్ళు నియమించుకున్న ప్రజాక్షేత్రంలో మాకు ఓటమి తప్పదని చెప్పి అర్థమైన తర్వాత ఎన్ని అడ్డదారులైనా తొక్కి ప్రజాభిప్రాయాన్ని మార్చాలని చెప్పి నియమించుకున్న ఒక కమిటీ పీకే కమిటీ, ఓ పీకే టీం, 100 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ పీకే టీం పెట్టుకున్నారు. ఆ పీకే టీం కూడా మన ఒక రిపోర్ట్ ఇచ్చింది. నాకు తెలిసి ఒక పత్రికలో అది ప్రచురితమైంది. ఏమైంది? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దూరమైపోయినరు, కేసీఆర్ గారు దూరమైపోయినని చెప్పింది. నేను చెప్పడం కాదు. ఇప్పుడు మనం అసెంబ్లీ చూసుకున్నా, అసెంబ్లీ ప్రిన్సెస్ చూసుకున్నా కానీ కొన్ని 10 అడుగులు 20 అడుగుల ఎత్తులో పెద్ద ఎత్తున ముళ్ళ కంచెలను వేయడము, ఇనుప చువ్వలను పెట్టడము ఏ రకంగా భావించవచ్చు? కేసీఆర్ గారి ప్రభుత్వానికి పోయే కాలం వచ్చింది కాబట్టి ఇట్లాంటి పనంతా కూడా చేస్తున్నాడు. ప్రజల మీద విశ్వాసం ఉన్నవాడు, ప్రజలను గౌరవించేవాడు, ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేసేవాడు, ఎప్పుడు ఇనుప కంచెలు వేసుకోడు, ముళ్ళ కంచెలు వేసుకోడు. ప్రజాభిప్రాయం కోల్పోయిన వాళ్ళు, ప్రజాక్షేత్రంలో ప్రజల ప్రేమను కోల్పోయిన వాళ్ళు మాత్రం చేసే పని. అందుకని అది పోయే కాలం, అది రెటిఫైడ్ ఆస్కారం లేదు. రాబోయే కాలంలో ప్రజాక్షేత్రంలో ఏ ప్రజలైతే తనకు అధికారాన్ని కట్టబెట్టి విశ్వాసాన్ని ప్రకటించారో అదే ప్రజానీకం కుర్చీ గుంజేసి ప్రజాక్షేత్రం పాతరేస్తారు. థ్యాంక్ యూ రాజేందర్ గారు. మొత్తానికి చెప్తున్నారు, ముఖ్యమంత్రి కేసీఆర్కు పోయే కాలం దగ్గర పడ్డది. ప్రజాక్షేమంలో ఏ ప్రజలు గెలిపించారో అదే ప్రజలు కేసీఆర్ పదవి నుంచి గద్దె దించేలాగా చేస్తారని చెప్తున్నారు. కెమెరామెన్ అజయ్తో రాజ్ రెడ్డి, రాజ్ న్యూస్, బీజేపీ కార్యాలయం నుండి.